నా పేరు లింగంపల్లి సదన్. మా ఊరు బహదూర్ ఖాన్పేట్ మండల్, జిల్లా కరీంనగర్. నేను ప్రస్తుతం ఎంఎస్ సోషాలజీ చదువుతున్నాను. దీనితో పాటుగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా యొక్క ఊర్లో పొద్దున లేవగానే కులం పేరుతో దూరంగా పెడతారు. ఫస్ట్ ఏ పని పెట్టినా కానీ, పొద్దున్న లేస్తే ఏదైనా అవసరాలకు పోయినా కానీ, దేనికైనా పోయినా కానీ వాళ్ళ గేట్ ముందు దూరంగా నిల్చొని మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా మేడం దూరంగా ఉంచి నిల్చొని మాట్లాడాలి. ఏదైనా ఒకవేళ డబ్బులు ఇస్తే కూడా విషయం ఏంటంటే ఇట్లా వాళ్ళు అంటుకోకుండా ఇట్లా మీదకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇలా వాటర్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు కొట్టుకున్న తర్వాతనే మనం కొట్టుకోవాలి. ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కానీ టెంపుల్లో వాళ్ళు చేసిన తర్వాతనే మనం చేయాలి. మా ఒక ఊరిలో హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్కి ఎస్సీ వాళ్ళు అనేది పోవడం ఉండదు. అలా మెట్ల కింద నుంచి దర్శనం చేసుకొని రావాలి. మెట్లు ఎక్కడానికి కూడా అవకాశం లేదు. మళ్ళీ ఇంకొకటి మొన్న రీసెంట్గా జరిగిన ఉగాది పండుగకి పోచమ్మ బోనాలని మా ఒక ఊరిలో చేస్తారు. ఆ ఊరిలో అందరు కలిసి ఊరు మొత్తం కలిసి పోచమ్మ బోనాలు చేస్తారు. ఆ బోనాల కాడికి హయ్యర్ కాస్ట్ వాళ్ళు ముందు రావాలి, ఎస్సీ వాళ్ళు వెనుకపోవాలి. అయితే ఏమైందంటే మొన్నటి రోజు అందరితో పాటు వీళ్ళు కూడా ముందు పోవడం జరిగింది. ముందు పోతే మాతోని సమానంగా ఎట్లా వస్తారని చెప్పి చాలా గొడవ కావడం జరిగింది. దీనివల్ల ఇప్పటికీ ఊర్లో ఇంకా వీళ్ళని దూరంగానే పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఇంకా వివాదాలు అనేటివి ఇంకా పెరిగినాయి తప్పితే కానీ తగ్గలేదు. మళ్ళీ ఊర్లో ఉపాధి హామీ పథకం 100 రోజుల పథకం పని నడుస్తుంది మేడం. దానిలో ఒక వర్క్కి అందరికీ సమానంగా, ఆడ మగ అందరికీ సమానంగా, హయ్యర్ క్యాస్ట్ సంబంధం లేకుండా సమానంగా పెట్టడం జరుగుతుంది. కానీ ఏమైందంటే బీసీ వాళ్ళకి సపరేట్ పెట్టు, ఎస్సీ వాళ్ళకి సపరేట్ పెట్టు, వాళ్ళు మా దగ్గర ఉండద్దు అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అలానే చేస్తారు. ఎంత చెప్పినా కానీ అట్లా ఉంటుంది. ఎవరు చెప్తారు? హయ్యర్ కాస్ట్ వాళ్ళు. హయ్యర్ కాస్ట్ నేను ఎస్సీఏ, నేను ఉన్నంతసేపు అలా కాదు ఇలా అని చెప్పడం జరుగుతుంది. నేను చెప్పి మళ్ళీ ఫీల్డ్ మించి పోయిన తర్వాత వాళ్ళు దూరంగా ఉండి మళ్ళీ సేమ్ పొజిషన్కి రావడం జరుగుతుంది. ఇలా మేడం ఆ విధంగా పని చేసే సమయంలో గవర్నమెంట్ నీళ్లు, ఎండాకాలం వాటర్ ఫెసిలిటీ పెట్టడం జరుగుతుంది. వాటర్ పోయడానికి ఒక మనిషిని కూడా పెట్టడం జరుగుతుంది. ఆ మనిషి ఎస్సీ వాళ్ళు పోస్తే నీళ్లు పోస్తే మాత్రం బీసీ వాళ్ళు, హయ్యర్ కాస్ట్ వాళ్ళు ఎవ్వరు కూడా తాగరు, ముట్టుకోరు, వాళ్ళని దూరంగా పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా సిటీకి వస్తే మేడం, నేను ఇక్కడ సోషాలజీ చదువుతాను. ఇక్కడ కరీంనగర్లో రూమ్ తీసుకోవడానికి రూమ్ కోసం తిరిగాను మేడం. చాలా అంటే చాలా తిరిగాము. తిరుగుతూ ఉంటే ఒక రూమ్ దొరికింది బ్యాచిలర్స్కి. ఆ రూమ్ దొరికితే మామూలుగా రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చాం. మరుసటి రోజు పోయేసరికి క్యాస్ట్ అడిగారు. ఎస్సీ అని చెప్పాము. ఎస్సీ అని చెప్పగానే రూమ్ ఇవ్వము, మీకు ఎస్సీ వాళ్ళకి రూమ్ ఇవ్వమని చెప్పేసి మాకు అడ్వాన్స్ మాకే రిటర్న్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. రూమ్ కూడా దొరకకుండా అయిపోయింది. ఈ విధంగా మేడం కరీంనగర్లోని ఈ విధంగా ఉండే సిటీలో, పల్లెటూరులో ప్రతి విషయంలో ఎస్సీ వాళ్ళని దూరంగానే ఉంచడం, ఏదో రకంగా దూరంగా పెట్టి వాళ్ళను ఒక రకంగా చూడడమే జరుగుతుంది మేడం. ఇది ప్రతి ఊరిలో ఇప్పటికీ జరుగుతూనే ఉంది.